రైట్. కరోనా ఉపద్రవం నుంచి గట్టెక్కక ముందే మరో ఉప్పెన. వైరస్ వెన్ను విరిచే పోరాటం సాగుతుండగానే మరో సవాల్, అదే బ్లాక్ ఫంగస్. కరోనా ఫస్ట్ వేవ్లో కనపడని ఈ బ్లాక్ ఫంగస్ సెకండ్ వేవ్లోనే ఎందుకు తెరపైకి వచ్చింది? అలాగే కొత్తగా వినిపిస్తున్న వైట్ ఫంగస్, అలాగే ఎల్లో ఫంగస్ మాటేంటి? ఈ ఫంగస్లను గుర్తించేదెలా? అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలేంటి? భవిష్యత్తులో ఈ ఫంగస్లను కట్టడి చేయాలంటే ఏం చేయాలి? ఇలాంటి కీలక అంశాలన్నిటిపై మనతో పాటు మాట్లాడడానికి కోటి ఈఎన్టీ హాస్పిటల్ నుంచి ప్రత్యేకంగా లైవ్లో జాయిన్ అవుతున్నారు ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ రమేష్ గారు. అలాగే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ నుంచి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు డాక్టర్ కావ్య ఎం బెజ్జంకి, ఆక్యులో ప్లాస్టిక్ సర్జన్, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ నుంచి. వెల్కమ్ అండి. ముందుగా డాక్టర్ రమేష్ గారు, ఇప్పటికే కరోనాపై పోరాటం అలుపెరగకుండా కొనసాగుతున్న కరోనంలో తాజాగా వెలుగు చూసిన బ్లాక్ ఫంగస్ అనేది ప్రధానంగా అందరినీ కూడా ఆందోళనకు గురి చేస్తున్న అంశంగా కనిపిస్తుంది. ప్రధానంగా ఈ బ్లాక్ ఫంగస్ తొలి దశలో, కరోనా తొలి వేవ్ వచ్చినప్పుడు ఎప్పుడు కనిపించలేదు, వినిపించలేదు. ఈ సెకండ్ వేవ్లోనే ఎందుకు ఒక్కసారిగా తెరపైకి వచ్చింది? ఎందుకోసం బ్లాక్ ఫంగస్ ఈ స్థాయిలో విజృంభిస్తుందని భావించాలి? ముఖ్యంగా ఈ బ్లాక్ ఫంగస్ అనేది సహజంగా మేము సంవత్సరానికి 2-3 కేసులు చూస్తాం. మన శరీరంలోని రోగనిరోధక శక్తి పూర్తిగా సన్నగిలినప్పుడు, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్నప్పుడు, మరియు దీర్ఘకాలిక వ్యాధులు, కిడ్నీ వ్యాధులు ఉన్నప్పుడు మాత్రమే ఇది మనం చూసాం. ఇప్పుడు ఫస్ట్ వేవ్లో ఇప్పుడు ఇది కనబడడానికి కారణం ఏంటంటే, సెకండ్ వేవ్లో మన ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా తగ్గుతున్నాయి. ఇప్పుడు వచ్చిన సెకండ్ వేవ్లో అయితే ఏదైతే స్ట్రెయిన్ ఉందో ఆ స్ట్రెయిన్ మన ఇమ్యూనిటీ చాలా తక్కువ చేయడం వల్ల ఇప్పుడు ఈ కరోనా టైంలోనే ఈ ఇమ్యూనిటీ తక్కువ ఉండి దీని మూలంగా మనకు బ్లాక్ ఫంగస్ అనేది వస్తుంది. ఎస్ రమేష్ గారు, అన్నిటికంటే ముఖ్యంగా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా, అంటే ఫస్ట్ వేవ్లో కనిపించని ఈ వైరస్ అనేది సెకండ్ వేవ్లో రావడం అనేది అందరినీ కూడా ఆందోళనకు గురి చేస్తుంది. మనతో పాటు కావ్య గారు కూడా జాయిన్ అవుతున్నారు. కావ్య గారు, ప్రధానంగా ఈ కరోనా వైరస్కు అనుబంధంగా కొనసాగింపుగా దాడి చేస్తున్న ఈ బ్లాక్ ఫంగస్ను ప్రధానంగా ఎలా గుర్తించాలని మీరు చెప్తారు? అన్నిటికంటే ముఖ్యంగా కంటికి సంబంధించి ఈ ఫంగస్ ఎలాంటి ప్రమాదం పొంచి ఉంటుంది కంటికి సంబంధించి? సో కోవిడ్ బాధితుల్లో ఆల్రెడీ జలుబుతో ఉండడము, ముక్కులు బ్లాక్ అవ్వడం వల్ల ఈ వ్యాధి నిర్ధారణ కొంచెం ఆలస్యం అవుతుందండి. ఎప్పుడైతే ఈ ఫంగస్ క్రమేపీ పారానేజల్ సైనస్ ముక్కు నుంచి కంటికి వ్యాపిస్తుందో, కంటి చుట్టూతా, కంటి వెనకాల తీవ్రమైన నొప్పి రావడము, చూపు తగ్గడము, ఒక్క వస్తువు రెండుగా కనిపించడం వంటి లక్షణాలు మొదలవుతాయి. కొంతమందిలో కనురెప్ప వాలిపోవడము, లేదంటే రెప్ప వాపు రావడము, అక్కడ గడ్డలాగా ఏర్పడము వంటివి ఉంటాయి. కొంతమందికి కనుగుడ్డు ఎర్రబడి బయటికి ప్రొట్రూడ్ అవుతుందండి, చాలా ప్రామినెంట్గా కనిపిస్తుంది. అండ్ కొంతమందికి ఆకస్మికంగా మెల్లకన్ను లాంటివి రావడం వంటివి కూడా ఉంటుంది. కొన్నిసార్లు ఈ ఫంగస్ డైరెక్ట్గా రక్తనాళాలకు వ్యాపిస్తుందండి, కంటి లోపల ఉన్న రక్తనాళాలకు. దానివల్ల కొన్ని గంటల వ్యవధిలోనే చూపు పోయే ప్రమాదం ఉంటుంది. ఈ లక్షణాలు అందరిలో ఉండాలని కాదు, ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా కనిపిస్తాయి. సో ఈ లక్షణాలు ఉన్నవారు తక్షణమే కంటి ప్లాస్టిక్ సర్జన్, చెవి ముక్కు వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. ఎస్ రమేష్ గారు, ప్రధానంగా ఈ వైరస్కు సంబంధించి కరోనా సోకిన ప్రతి ఒక్కరికి కూడా రకరకాల చికిత్సా విధానాలను ప్రస్తుతం అమలు చేస్తూ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా కొంతమందిలో స్టెరాయిడ్స్ కూడా వాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది, రెమ్డెసివిర్ వంటి ఇంజెక్షన్స్ వాడుతూ ఉన్నారు. అంటే చికిత్సా విధానంలో ఉపయోగిస్తున్న ఔషధాలు ప్రధానంగా ఈ బ్లాక్ ఫంగస్కు కారణంగా ప్రస్తుతం ప్రాథమికంగా అంచనా వేయచ్చా, లేక ఇతర కారణాలు కూడా ఏమైనా ఉన్నాయా? కొంతవరకు ఉండొచ్చండి, పూర్తి స్థాయిలో అవే కారణాలు ఉండకపోవచ్చు. ఇప్పుడు నేను చెప్తున్న విధంగా ఏదైతే కరోనా కొత్త స్ట్రెయిన్ వచ్చిందో ఆ స్ట్రెయిన్ మన ఇమ్యూనిటీని చాలా బలహీనపరచడం మూలంగానే ఈ బ్లాక్ ఫంగస్ అనేది ఇప్పుడు కొత్తగా చూస్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ వేవ్లో కూడా మనం స్టెరాయిడ్స్ వాడాం, రెమ్డెసివిర్ వాడాం, చాలా రకాల యాంటీబయాటిక్స్ వాడారు. అయినా కూడా రాని ఈ బ్లాక్ ఫంగస్ ఇప్పుడు రావడానికి కారణం ఆ స్ట్రెయిన్లో ఉన్న ఈ మ్యుటేషన్ మూలంగానే జరిగింది అనుకుంటున్నాను. ఓకే, అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఏదైతే మన మాస్కులు వాడుతున్నారు, మాస్కుల్లో పరిశుభ్రత లోపించడం, కంటిన్యూస్గా ఈ క్లాత్ మాస్కులు కావచ్చు, N95 అది శుభ్రం చేయకుండా, డ్రై చేయకుండా వాడడం మూలంగా అక్కడ ఆ తేమ వాతావరణంలో ఫంగస్ బాగా వృద్ధి చెంది ఆ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న రోగిలోకి ఈ ఫంగస్ ఎంటర్ అవుతుంది. ఓకే రమేష్ గారు, ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కోటి ఈఎన్టీ హాస్పిటల్కు ఎంతమంది ఈ బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి? వాటికి ఎలాంటి చికిత్స ప్రస్తుతం అందిస్తూ ఉన్నారు? దాదాపుగా రోజు 40 నుంచి 50 మంది పేషెంట్స్
ఇలా మ్యూకార్ మైకోసిస్తో వస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మా హాస్పిటల్లో దాదాపు 250 మంది పేషెంట్స్ ఉన్నారు. ఇంకా 100 మంది పైన వెయిటింగ్ ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా మొదటి స్థాయిలో వాళ్ళందరినీ పరీక్షించి, అంటే ఎండోస్కోపీ విధానంలో డైరెక్ట్ నాసల్ ఎండోస్కోపీ అనే ఎగ్జామినేషన్ చేసి వాళ్ళకు అవసరమైన సిటీ స్కాన్ కావచ్చు, ఎంఆర్ఐ కానీ చేసి వాళ్ళకి వీలైనంత తొందరగా సర్జరీ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. డాక్టర్ కావ్య గారు, అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్లాక్ ఫంగస్ కనుక ఎవరైనా గుర్తిస్తే, అంటే కంటిలో వాపు కానీ కంటికి సంబంధించిన దాంట్లో ఏదైనా చిన్న మార్పు కనిపించినా ఆసుపత్రికి వారిని సందర్శించినప్పుడు వారికి ఎలాంటి చికిత్సను అందిస్తూ ఉన్నారు? వాటిని పూర్తిగా బ్లాక్ ఫంగస్ నుంచి క్యూర్ చేయాలంటే ఎలాంటి ట్రీట్మెంట్ ప్రస్తుతం అందుబాటులో ఉంది? సో వీరిలో మొదటిగా ఎండోస్కోపీ ద్వారా ముక్కు పరీక్ష చేసి దాని నుంచి ఒక ముక్కని తీస్తామండి. తీసి మ్యూకార్ మైకోసిస్ అని నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఇది కన్ఫర్మ్ అయ్యాక వ్యాధి ఏ దశలో ఉంది అని తెలుసుకోవడానికి ఎంఆర్ఐ కాంట్రాస్ట్ చేస్తామండి. పారానేజల్ సైనస్కి, కంటికి, మెదడుకి అది ఇచ్చి చూడాల్సి ఉంటుంది. దీని ద్వారా వ్యాధి ఏ దశలో ఉందో తెలుసుకొని దాన్ని బట్టి ఫర్దర్గా ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకవేళ వ్యాధి పారానేజల్ సైనస్ వరకే పరిమితం అవి కంటికి ఏమీ స్ప్రెడ్ అవ్వకపోతే ఓన్లీ సైనస్ డిబ్రైడ్మెంట్ చేసి దానితో పాటు ప్రతిరోజు కంటి పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందండి. ఇది చాలా రేర్. ఒకవేళ కంటికి పాకి మొదటి దశలో ఉంటే, మొదటి దశ అంటే చూపు సాధారణంగా ఉంటుంది వీళ్ళల్లో. కంటికి సంబంధించిన కండరాలు ఒకటి కానీ లేదు అంటే 2 కానీ ప్రభావితం అవుతాయండి. వీరిలో కంటి పరీక్షలతో పాటు కంటికి సంబంధించిన యాంటీ ఫంగల్ ఇంజెక్షన్స్ అనేది ఇస్తున్నాము. ఒకవేళ ఇది మధ్య దశలోకి వస్తే, అంటే చూపు తగ్గుతుంది అండ్ ఆర్బిట్లోకి ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది, వీరిలో యాంటీ ఫంగల్ ఇంజెక్షన్స్తో పాటు ఆర్బిట్లోకి ఏ పార్ట్ అయితే ఇన్వాల్వ్ అయిందో దాన్ని తీసేస్తామండి. ఒకవేళ ఆఖరి దశలోకి వస్తే, అంటే చూపు పూర్తిగా కోల్పోయి ఉంటారు, కంటి చుట్టూతా ఇన్ఫెక్షన్ బాగా వ్యాపిస్తుంది, కంటి నరం చివరి వరకు స్ప్రెడ్ అయి ఉంటుంది, ఇలాంటి వారికి కన్ను పూర్తిగా తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందండి. ఓకే, అంటే కరోనా ట్రీట్మెంట్ పొంది కరోనా నెగిటివ్ వచ్చిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత ఈ బ్లాక్ ఫంగస్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది? దీంతో పాటుగా ఒకవేళ మార్పులు ఏమైనా గమనిస్తే దాన్ని, అంటే ఎన్ని రోజుల లోపల దాని ట్రీట్మెంట్ అనే ప్రక్రియ పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది? ఈ లక్షణాలు 2 నుంచి 3 వారాల మధ్యలో మొదలవుతాయండి. కరోనా బాధితులు ఎవరైతే ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకుని వెళ్తారో యూజువల్గా 2 to 3 వీక్స్ మధ్యలో ఇది గుర్తిస్తాము. అండ్ వన్స్ ఇది ఐడెంటిఫై చేశాక కనీసం 3 నెలల పాటు ట్రీట్మెంట్ ఉంటుందండి వీళ్ళకి. ఓకే ఓకే, అంటే కరోనా వచ్చి తగ్గిపోయిన ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుందా, లేక కేవలం స్టెరాయిడ్స్ వాడిన వాళ్ళ, లేక రెమ్డెసివిర్ కానీ ఇతర ట్రీట్మెంట్ పొందిన వాళ్ళు మాత్రమే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుందా? ప్రతి ఒక్కరూ కాదండి. ఎవరికైతే రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుందో, రక్తంలో చక్కెర శాతం నియంత్రణలో లేని వారికి, ఒకవేళ స్టిరాయిడ్స్ వైద్యుల పర్యవేక్షణలో కాకుండా ఇంటి వద్దనే ఉండి వాడడం, లేదు అంటే వాడాల్సిన దానికన్నా ఎక్కువగా వాడేవారిలో, లేదు అంటే వ్యక్తిగత మరియు పరిసరాల శుభ్రత పాటించిన వారిలో, బాగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరిలో రావాలని లేదు. ఎస్ డాక్టర్ రమేష్ గారు, ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా బ్లాక్ ఫంగస్తో పాటుగా ఎల్లో ఫంగస్ అలాగే వైట్ ఫంగస్ అని కొత్త పేర్లు కూడా తెరపైకి వస్తున్న పరిస్థితి. ఒకేసారి ఇన్ని రకాల ఫంగస్లు దాడి చేయడానికి ప్రధానమైన కారణాలు ఏంటి? మిగతా దేశాల్లో మాత్రం ఇలాంటి కేసులు తక్కువగా నమోదవుతున్న పరిస్థితి. మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలోనే ప్రధానంగా ఈ ఫంగస్ కేసులు ఎక్కువగా నమోదు కావడాన్ని ఎట్లా చూడాలి? ఫంగస్లు ముఖ్యంగా ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అంటామండి. ఇవి మన శరీరంలో మనకి ఎప్పుడైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో అప్పుడు మాత్రమే శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఫంగస్లలో ముఖ్యంగా క్యాండిడా, ఆస్పర్జిల్లస్, ఇప్పుడు మ్యూకార్ సంబంధించిన దాంట్లో 6 స్పీసీస్లు ఉన్నాయండి. ఇవన్నీ మనకు ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్ లాగా మనకు నోస్ ద్వారా, సైనస్ ద్వారా మనకు వస్తున్నాయి. అయితే ఆ కలర్స్ అనేవి డిఫరెంట్ వేరియేషన్. ఇప్పుడు క్యాండిడా ఆల్బికాన్స్ అనేది మనకు పెరుగులాగా తెల్లగా ఉంటుంది. ఆస్పర్జిల్లసిస్లో కూడా రకరకాల రంగులు ఉన్నాయి, కొందరు తెల్లగా, కొన్ని నల్లగా కూడా ఉంటాయి. కానీ ఈ మ్యూకార్ మైకోసిస్లో మనం అంటున్న ఈ బ్లాక్ ఫంగస్ అనేది మిస్నామర్. ఒరిజినల్గా మ్యూకార్ అనేది ఆ నల్ల రంగులో ఉండదు. ఆ మ్యూకార్ మన చర్మంపై, అంటే లోపల సైనస్లో ఉన్న చర్మంపై దాడి చేయడం వల్ల అక్కడ నల్లటి మార్క్ ఏర్పడుతుంది. దాన్ని బ్లాక్ ఎష్కార్ అంటారు.
దాన్ని పట్టుకొని మనం ఇప్పుడు బ్లాక్ ఫంగస్గా మనం పిలుస్తున్నాము. ఈ కలర్ ఏదైనప్పటికీ కూడా వారి వారి శరీరంలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ డల్ అయినప్పుడు మాత్రం రకరకాల మామూలు సిచ్యువేషన్లో రాని ఇన్ఫెక్షన్ ఈ సిచ్యువేషన్లో వచ్చి మనకు ఇబ్బంది చేస్తుందండి. అందులో మేము సైనస్ ఎండోస్కోపీ ద్వారా ఎగ్జామినేషన్ చేసినప్పుడు దాన్ని బయాప్సీగా తీస్తాము, ఫంగల్ కల్చర్ పంపిస్తాము. ఆ తర్వాతే ఎలాంటి ఫంగస్ ఉంది నిర్ధారిస్తాం. సహజంగా మాకు మేము చెప్పినట్టుగా ఈ ఆస్పర్జిలోసిస్ అనేది చాలా కామన్గా కనిపిస్తుంటుంది, అప్పుడప్పుడు క్యాండిడా కనిపిస్తుంటుంది. ఈ మ్యూకార్ అనేది చాలా వెరీ రేర్. మేము ఇంతకుముందుగా మాట్లాడినట్టుగా ఇది సంవత్సరంలో ఒక 2-3 కేసులు బాగా ఇమ్యూనిటీ తక్కువ ఉండి అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటే ఎయిడ్స్లో కానీ, కొన్ని డయాలసిస్ పేషెంట్స్లో కానీ, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కానీ, ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఇలాంటివి మేము కొన్ని చూసాం. కానీ ఇప్పుడు ఈ కరోనా తర్వాత చాలా మందిలో వాళ్ళకు షుగర్ లెవెల్స్ కంట్రోల్ లేని వాళ్ళకి, తర్వాత స్టిరాయిడ్స్ వాడకం ఉన్న వాళ్ళకి, ఈవెన్ ఈ రెండూ లేని వాళ్ళకి కూడా మేము కొంతమందిలో చూసాం. దాదాపుగా ఒక 10-15% మంది ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ నేను చెప్పినట్టుగా డయాబెటీస్ కానీ లేకపోతే స్టిరాయిడ్స్ కానీ లేని వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే దీనన్నిటికి కూడా ప్రధానంగా ఈ కరోనా వైరస్ స్ట్రెయిన్లో జరిగిన మార్పు మూలంగా శరీరంలో జరుగుతున్న మార్పుల వల్ల జరుగుతుందని మేము అనుకుంటున్నామండి. ఎస్, అంటే రమేష్ గారు ఇప్పుడు వీటిని మేము మొదటి స్థాయిలో గుర్తించాలంటే ఈ సిమ్టమ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్, చెప్పండి ప్లీజ్, క్యారీ ఆన్. ఈ సిమ్టమ్స్లో మొట్టమొదటిగా చెంప పైన స్పర్శ జ్ఞానం తగ్గిపోతుందండి. మొట్టమొదటిసారిగా మన ముక్కుకు కంటికి కింద ముక్కుకు పక్కన ఈ చెంప భాగంలో స్పర్శ జ్ఞానం తెలియకపోవడం, తర్వాత ముక్కు బ్లాక్ అవ్వడం, కంటిన్యూస్గా ముక్కు బ్లాక్ అవ్వడం, గాలి తీసుకోవడానికి కొంత ఇబ్బంది కావడం, హెడేక్ రావడం, తీవ్రమైన హెడేక్ రావడం. ఆ విధంగానే కంటిలోకి ప్రవేశిస్తే కంటి చుట్టూ వాపు, కంటి లోపల నొప్పి, ఈ ఒకవేళ బ్రెయిన్కి వెళ్తే ఆల్టర్డ్ సెన్సోరియం అనేది జరుగుతుంది. అంటే తను సోయి లేకుండా అయిపోవడం, అన్కాన్షియస్ అయిపోవడం కూడా జరుగుతుందండి. అందుకోసం వీలైనంత ఎర్లీగా నేసల్ బ్లాక్ ఉండి చెంపపై స్పర్శ జ్ఞానం కోల్పోయి విపరీతంగా నొప్పి, కొన్నిసార్లు పళ్ళు కూడా లూజ్ అయిపోతుంటాయండి. ఇలాంటి కేసులు కూడా మా దగ్గర వస్తున్నాయి. సో ఈ స్టేజ్లో వీలంత ఎర్లీగా వస్తే మొదటి 1-2-3 రోజులలో గమనించగలిగితే వాళ్ళకి వీలంత ఎర్లీ ట్రీట్మెంట్ ఇస్తాం. తొందరగా ఎలాంటి మార్బిడిటీ, మోర్టాలిటీ అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళు సేఫ్గా బయటపడతారండి. డిలే చేయడం వల్ల అది ఇమ్మీడియట్గా కంటికి వెళ్ళి కంటి చూపు కోల్పోవడం, ఆ తర్వాత బ్రెయిన్కి వెళ్ళి చనిపోయే ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. డాక్టర్ కావ్య గారు, ఈ బ్లాక్ ఫంగస్ను నివారించాలంటే ఏం చేయాల్సిన అవసరం కనిపిస్తుంది? అంటే ట్రీట్మెంట్ తీసుకునే సందర్భంలో కరోనా పేషెంట్స్ జాగ్రత్తలు తీసుకుంటే ఏమైనా ఫలితం ఉంటుందా, లేక కరోనాను జయించిన తర్వాత నెగిటివ్ వచ్చిన తర్వాత వారు ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటే ఈ బ్లాక్ ఫంగస్ను మనం ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉందా, కట్టడి చేసే అవకాశం ఉంటుందా? సో కొంతవరకు దీన్ని మనము ప్రివెంట్ చేయగలమండి. సో ఎవరికైతే డయాబెటీస్ ఉందో వాళ్ళు కంపల్సరీగా రక్తంలో చక్కెర శాతం అనేది నియంత్రణలో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కోవిడ్ వచ్చి స్టిరాయిడ్స్ లాంటివి వాడాల్సి వస్తే వైద్యుల పర్యవేక్షణలో ఒక క్రమబద్ధీకరణలో వాడాల్సి ఉంటుందండి. అండ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వే సమయంలో ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో, డయాబెటీస్ అన్కంట్రోల్గా ఉండి లేదంటే దీర్ఘకాలికంగా ఏమైనా సమస్యలు ఉన్న వారిలో ఈ కన్ను మరియు ముక్కుకి సంబంధించిన పరీక్షలు చేయించుకుంటే మంచిది. అండ్ డిశ్చార్జ్ అయిన తర్వాత ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు మేము ఫాలో అవుతుంది మొదటి వారము 15 రోజులకి మరియు మొదటి నెలలో వైద్యులను సంప్రదిస్తే మంచిది. వీళ్ళు దీనితో వ్యక్తిగత మరియు పరిసరాల శుభ్రత పాటించడం కూడా చాలా ముఖ్యమండి. వీళ్ళు ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్ కావ్య గారు, అంటే దీన్ని గుర్తించిన తర్వాత ఒకవేళ తొలి దశలోనే పేషెంట్స్ చికిత్సా విధానానికి ముందుకొచ్చి ఆసుపత్రిని సందర్శిస్తే వారికి ఎట్లాంటి ట్రీట్మెంట్ అందే అవకాశం కనిపిస్తుంది? అలాగే మధ్య దశలో ఉన్న వాళ్ళు కావచ్చు, తీవ్ర రూపంలో దాల్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది? సో నేను ఇంతకు ముందు చెప్పినట్టు మొదటి దశలో ఉంటే వాళ్ళకి ఇంజెక్షన్స్, కంటి చుట్టూతా ఇంజెక్షన్స్ ఇస్తే సరిపోతుందండి. ఒకవేళ అది మధ్య దశలోకి పాకుతే అంటే ఇన్ఫెక్షన్ అనేది కంటి వెనకాల భాగానికి స్ప్రెడ్ అవుతుంటే ఆ ఇన్ఫెక్ట్ అయిన పార్ట్ రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫంగస్ అనేది ఆ లోపల ఉన్న టిష్యూనంతా నెక్రోసిస్ అంటే కుళ్ళిపోయేలాగా చేస్తుంది. ఆ పార్ట్ని మనం రిమూవ్ చేసి ఇంజెక్షన్స్ ఇస్తూ ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ చివరి దశలో ఉంటే అంటే అది కన్ను పూర్తిగా నిండిపోయి ఉంటుంది, కంటి వెనకాల ఉన్న భాగం అంతా. కంటి వెనకాల నరం ద్వారా బ్రెయిన్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ దశలో. అందుకని బ్రెయిన్కి స్ప్రెడ్ అవ్వకుండా ఈ కన్నుతో పాటు ఆ చుట్టూ ఉన్న ఇన్ఫెక్షన్ పూర్తిగా రిమూవ్ చేసేస్తాం మనము. దీన్ని ఎక్సెంట్రేషన్ అంటారండి. ఓకే,
అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్ని కేసులు దాదాపు సర్జరీ వరకు వెళ్తున్నాయి, ఎన్ని కేసులు కేవలం అంటే ఇంజెక్షన్ కావచ్చు ఇతర ట్రీట్మెంట్ ద్వారా నయమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? సో ఇప్పుడు మాకు వస్తున్న కేసెస్ నేను చెప్పినట్టు ఏ దశలో పేషెంట్ వస్తే దానికి సంబంధించి సర్వైవల్ రేట్ అంత బాగుంటుందండి. 75% మంది చివరి దశలోనే వస్తున్నారు. ఎక్కువ మంది ఎక్సెంట్రేషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది వీళ్ళల్లో. ఒక 25% ఒక 25% మంది మటుకు మధ్య దశలో ఉంటున్నారు. వాళ్ళకి ఇంజెక్షన్స్ ద్వారా కంట్రోల్ చేయగలుగుతున్నాం. ఎస్ డాక్టర్ రమేష్ గారు, ఇప్పుడు కేవలం మన హైదరాబాద్లో ఉన్న ఆసుపత్రికి మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది రోగులు ఈ బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైన వాళ్ళు ట్రీట్మెంట్ కోసం వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారిని అధ్యయనం చేసినప్పుడు ఎలాంటి విషయాలు ప్రస్తుతం వెలుగులోకి వస్తూ ఉన్నాయి, వాళ్ళ ట్రీట్మెంట్ విషయంలో ప్రస్తుతం మనం ఎలాంటి ప్రొసీజర్ను ఫాలో అవుతా ఉన్నాం? ఇప్పుడు బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన, మన రాష్ట్రం నుంచి వచ్చిన, ఎక్కడి నుంచి వచ్చినా కూడా అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ ప్రోటోకాల్ మన దగ్గర ఉందండి. ముఖ్యంగా మేము వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ క్లినికల్ హిస్టరీ తీసుకుంటున్నాం. కరోనా ఎప్పుడు వచ్చింది, ఎన్ని రోజుల వరకు ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఏమేమి వాడారు, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నవి, ఇవన్నీ కూడా నమోదు చేసుకున్న తర్వాత దానికి అనుగుణంగా ఇప్పుడున్న సిమ్టమ్స్ ఏంది, ఆ సిమ్టమ్స్ అనుగుణంగా మేము సిటీ స్కాన్, ఎంఆర్ఐ ద్వారా ఎంతవరకు వ్యాప్తి చెందింది బ్లాక్ ఫంగస్ అనేది నిర్ధారించి వీలైనంత తొందరగా అసలు ఈ మ్యూకార్ మైకోసిస్లో ఓన్లీ వన్ ట్రీట్మెంట్, బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ సర్జికల్ డిబ్రాయిడ్మెంట్. సర్జికల్ డిబ్రాయిడ్మెంట్ అంటే ఈ ఫంగస్ ఎక్కడి నుంచి ఎంతవరకు పాకిందో, ముక్కులో ఉందా, సైనస్లో ఉందా, సైనస్ నుంచి కంటికి పైకి వెళ్ళిందా, లేకపోతే పక్కలకి వెళ్ళిందా, లేకపోతే బ్రెయిన్కి వెళ్ళిందా, ఎంత దూరం వెళ్ళిందో అంత దూరం దాని ఆ ఇన్ఫెక్షన్ని మనం పూర్తిగా తొలగించాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాతనే మెడికల్ ట్రీట్మెంట్ అనేది పనికి వస్తుందండి. ముఖ్యంగా ఈ ప్రోటోకాల్లో భాగంగా ముఖ్యంగా వచ్చిన వాళ్ళని క్లినికల్గా ఎగ్జామినేషన్ తర్వాత ఎండోస్కోపీ చేస్తాము. ఎండోస్కోపీ అయిన వెంటనే ఈ స్కాన్లు, సిటీ స్కాన్, ఎంఆర్ఐ ద్వారా వీళ్ళ ఎర్లీగా నిర్ధారించి వాళ్ళు సర్జరీకి తీసుకెళ్లే ముందు సర్జరీకి అనుకూలమైన వాతావరణం, ఫిట్నెస్ ఉన్నాడా లేడా అనే సంబంధించిన కొన్ని పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలన్నీ నిర్వహించిన తర్వాత అయితే ముఖ్యంగా ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళంతా ఎర్లీగా సర్జరీ చేయడం అనేది ఎక్కడైనా అవసరమైన విషయమే. కానీ మా గవర్నమెంట్ సెక్టార్లు ఇప్పుడు మనం నోడల్ సెంటర్ కోటి ఈఎన్టీ హాస్పిటల్లో 250 పైన బెడ్లు ఉన్నాయి. వీళ్ళందరికీ ఒకేసారి మేము సర్జరీ చేయడం చాలా కష్టం. వీళ్ళంతా ఎంత చేసినా కూడా 10 నుంచి 20 కేసులు మేము ఒక రోజు చేయగలుగుతాం. ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దాదాపు 20 కేసులు సర్జరీ చేసాం. ఇలా చేసుకుంటూ పోతే ఇప్పుడు రోజుకు 30-40 అడ్మిట్ అవుతుంటే అందరినీ ఒకేసారి చేయలేం. కాబట్టి మేము ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక మా గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్ తరఫున మరియు తెలంగాణ ఈఎన్టీ డాక్టర్ అసోసియేషన్ తరఫున యాజ్ ఎ సెక్రటరీగా నేను ఒక రిప్రజెంటేషన్ కూడా చేశాను. మిగతా టీచింగ్ హాస్పిటల్లో కూడా నోడల్ సెంటర్స్ పెంచండి, ప్రతి చోట కూడా ఎక్విప్మెంట్ అందించి ఎక్కడి వాళ్ళకు అక్కడే మన రాష్ట్రంలో ఉన్న ఏ జిల్లాలో కానీ అక్కడ ఉన్న టీచింగ్ హాస్పిటల్స్ ముఖ్యంగా వరంగల్, ఎంజిఎం, నిజామాబాద్, తర్వాత నల్గొండ, తర్వాత మన ఈఎస్ఐ హాస్పిటల్, ఇలా ఏ హాస్పిటల్లో అయినా కూడా ఈ ట్రీట్మెంట్ అందే విధంగా చర్యలు తీసుకుంటే ఈ లోడ్ తగ్గుతుంది. వాళ్ళకి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళకు ట్రీట్మెంట్ జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ట్రీట్మెంట్లో ప్రాబ్లం ఏంటంటే 1 to 2 డేస్లోనే వాళ్ళ ఒక ఇన్ఫెక్షన్ రేట్ అనేది పెరిగి తొందరగా కంటికి సోకి కంటి చూపు కోల్పోతున్నారు, కొందరు బ్రెయిన్కి వెళ్ళి చనిపోతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ రావద్దనుకుంటే వీళ్ళంతా ఎర్లీగా ట్రీట్మెంట్ జరగాలంటే అన్ని ప్లేసెస్లో కూడా ఈ సెటప్ ఉండాలని నేను ప్రభుత్వానికి మీ టీ న్యూస్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే కాకుండా దీన్ని చూసి అందరూ భయపడిపోకండి. ముఖ్యంగా ఇది దాదాపు ఒకప్పుడు 0.001% మాత్రమే వచ్చే బీమారి ఇప్పుడు దాదాపు 1 నుంచి 2% మందికి వస్తుంది. కారణం ఏంటంటే ఇమ్యూనిటీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కరోనా వచ్చినప్పుడు ముఖ్యంగా ధైర్యం కోల్పోవద్దు. ధైర్యం కోల్పోవడం వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ ఇంకా తగ్గుతుంది. వాళ్ళు వాడే స్టిరాయిడ్స్ కానీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లేకపోవడం వల్ల ఇంకా తగ్గుతుంది. కాబట్టి కరోనా ట్రీట్మెంట్లో తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరుగా రెగ్యులర్గా వాళ్ళ షుగర్ లెవెల్ని కంట్రోల్లో ఉండే విధంగా చూసుకోండి. చక్కని వ్యాయామం చేయండి. మానసిక ప్రశాంతత చాలా అవసరం. తర్వాత ఈ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు కూడా చాలామంది సొంత వైద్యానికే వెళ్తున్నారండి. కొద్ది మంది మాత్రమే హాస్పిటల్లో వైద్యుల పర్యవేక్షణ తీసుకుంటున్నారు. సొంతంగా వైద్యం చేసుకునే వాళ్ళు కూడా ఎక్కువ డోసెస్లో వాళ్ళకి తెలియకో స్టిరాయిడ్స్ తీసుకోవడం మూలంగా కూడా కొంత ప్రమాదం జరుగుతుంది. దాన్ని నివారించుకొని వైద్యుల పర్యవేక్షణలో ఏ మందులు అయితే అవసరమో అదే మందులు ఎంత మోతాదు అవసరమో అంతే మోతాదులో తీసుకుంటే ఇలాంటి సమస్యలు రావు. అదేవిధంగా ఆందోళన, ఈ స్ట్రెస్ అనేది సగం బీమారి. ఈ స్ట్రెస్ వల్ల మనలోని సగం ఇమ్యూనిటీ తగ్గుతుంది. స్ట్రెస్ నివారించి మానసిక ప్రశాంతతతో ఉండండి. వీలంత ఎర్లీగా చెప్పిన సిమ్టమ్స్ని ఐడెంటిఫై చేసి ఈ హాస్పిటల్స్కి రాగలిగితే మనం ట్రీట్మెంట్ చేస్తామండి.
ఎస్ రమేష్ గారు, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు బ్లాక్ ఫంగస్ తో పాటు ఎల్లో ఫంగస్ కు సంబంధించిన సర్జరీ వార్తలు కూడా మనం తర్వాత చూస్తా ఉన్నాం. మేము ఎల్లో immediate ఫంగస్ గా కూడా మీకు- ప్రమాదకరమైన భావించాల్సిన అవసరం ఉంటుందా, లేక అన్ని ఫంగస్ లో కూడా ఒకే రకమైన ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఉంటుందా? ఏ ఏ ఫంగస్ అయినా ఒకే రకమైన స్ట్రాటజీ ఉంది, ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉందండి. వాళ్ళలో చిన్న చిన్న వేరియేషన్ తప్ప అది వన్స్ ఒకసారి బ్లడ్లోకి ఫంగస్ వెళ్తే ఎలాంటి ఫంగస్ నార్మల్ వ్యక్తికి ఏ ఫంగస్ కూడా బ్లడ్లోకి వెళ్ళి ప్రమాదం చేయదండి. ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వ్యక్తికి ఎలాంటి ఫంగస్ అయినా ప్రమాదం చేస్తుంది. కాబట్టి ప్రతి ఫంగస్ కూడా ఒకే రకమైన ట్రీట్మెంట్. ఎక్కడైతే ఫంగస్ ఉందో దాన్ని సర్జికల్గా తీసేయడం. రెండవది వాళ్ళకి ఇమ్మీడియట్గా ఆంఫోటెసిన్ ఇంజెక్షన్, యాంటీ ఫంగల్ డ్రగ్స్ ఏదైతే అవైలబుల్ ఉందో మార్కెట్లో ఇప్పుడు యాంటీ ఫంగల్ డ్రగ్స్ మన డిమాండ్కి తగ్గ సప్లై లేకపోవడం, ప్రభుత్వమే చొరవ తీసుకొని వాటిని కంట్రోల్ చేయడం చూస్తున్నాం. కాబట్టి ఇదే ఇంజెక్షన్ ఇన్ని రోజులు వాడాలని వెయిట్ చేయకుండా వీళ్ళంత తొందరగా సర్జరీ చేయించుకొని ఏ ఇంజెక్షన్ అయితే అవైలబుల్ ఉందో, ఇప్పుడు ఆంఫోటెసిన్ ఉంది, పొసకొనజోల్ ఉంది, ఇసువకొనజోల్, వీటిలో ఏది అవైలబుల్ ఉంటే దాన్ని వీళ్ళంత ఎర్లీగా స్టార్ట్ చేయడం అనేది అవసరం అండి. ఓకే రమేష్ గారు, సోషల్ మీడియాలో రకరకాల కథనాలు సర్క్యులేట్ అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అనేక ఫేక్ న్యూస్ కూడా సర్క్యులేట్ అవుతున్న సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే మరొక అపోహ కావచ్చు, రకరకాల అనుమానాలు కావచ్చు ప్రజల్లో ఉన్నాయి. అది అంటే ట్రీట్మెంట్ సందర్భంగా ఏదైనా అపరిశుభ్రమైన వస్తువులు వాడడము, ఆక్సిజన్కు సంబంధించి ఆక్సిజన్ పెట్టే సందర్భంలో హైజీన్కు సంబంధించిన దాంట్లో లోపాలు ఉంటే కూడా ఈ ఫంగస్ వచ్చే అవకాశం ఉందనే ప్రచారంలో నిజంగానే ఏమైనా వాస్తవం ఉందా? కొన్ని వాస్తవాలు ఉండొచ్చు, అన్నీ కాదు. నేను ఇదివరకు చెప్తున్నట్టుగా మన అపరిశుభ్రత, ముఖ్యంగా మాస్కులు సరి అయిన మాస్కులు ఉపయోగించకపోవడం, వాటిని రెగ్యులర్గా క్లీన్ చేసుకోకపోవడం, ఒకటే మాస్కులు 4-5 సార్లు వాడడం, వీటి వల్ల కూడా ఆ తేమ వాతావరణంలో ఫంగస్ తయారవడానికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మనకి ఈ ఉష్ణమండలంలో ఈ ఫంగస్లు తయారవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది తేమ ఉన్న చోట. కాబట్టి మనం మాస్క్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, డ్రైగా ఉంచుకోవాలి. ఒకే మాస్క్ను 4-5 రోజులు వాడకూడదు, ఏ రోజుకి ఆ రోజు మార్చుకోవాలి. ఏదైతే క్లాత్ మాస్క్ వాడతారో వాటిని రెగ్యులర్గా ఏ రోజుకి ఆ రోజు శుభ్రం చేసుకోవాలి. ఇది కాకుండా ఆక్సిజన్ సిలిండర్స్ గురించి చెప్తున్నారు. అయితే వాటిలో కూడా ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటే అవకాశం ఉండొచ్చు, కానీ అది ఇంతవరకు సైంటిఫిక్గా తేలలేదు. ఇదే విధంగా కొంతమంది జింక్ వాడకం గురించి కూడా మాట్లాడుతున్నాం. జింక్ అనేది బాడీలో ఒక మెటబాలైట్, బాడీలో ఉంటుంది. అది వన్స్ వైరస్ అనేది ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు ఎంటర్ అయినప్పుడు దానికి ఒక ఆహారంగా అది ఉపయోగపడుతుంది తప్ప జింక్ వల్ల ఈ ఫంగస్ అనేది రాదు. ఇది కూడా ఒక అపోహ నేను విన్నాను. ఐరన్ ఓవర్లోడ్ అంటే మనకు కరోనా వచ్చినప్పుడు లోపల బ్లడ్ సెల్స్ డ్యామేజ్ అయిపోయి ఐరన్ ఓవర్లోడ్ ఉంటుంది, దానివల్ల కూడా ఫంగస్ వస్తుందండి. అంటే మన ఫంగస్ ఎంట్రీకి ఒక కారణం ఉంది. ఎంట్రీ అయిన తర్వాత వాటి ఫీడింగ్కి ఎక్కువ ఐరన్ లోడు ప్లస్ ఈ జింక్ అనేది ఉపయోగపడుతుంది తప్ప వాటి మూలంగా ఇది డైరెక్ట్గా వచ్చే అవకాశం అయితే లేదండి. ఓకే డాక్టర్ కావ్య గారు, ఈ బ్లాక్ ఫంగస్కు సంబంధించి కావచ్చు, ఎల్లో ఫంగస్ అలాగే ఈ వైట్ ఫంగస్కు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇవి ఏ వయసు వారికి ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయనే దానిపైన ఏమైనా వివరాలు కానీ అధ్యయనంలో ఏమైనా వెల్లడైన అవకాశం కనిపిస్తుందా? ఎందుకంటే గతంలో ఫస్ట్ వేవ్ అప్పుడు సందర్భంలో మనం చూసాం ఎక్కువగా పెద్దవారిపై, అంటే ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళపై ఎక్కువగా ప్రభావం చూపించిన పరిస్థితి. సెకండ్ వేవ్కి వచ్చేసరికి పూర్తిగా మధ్య వయస్కులపై ఎక్కువగా సెకండ్ వేవ్ ప్రభావం చూపుతున్న పరిస్థితి కరోనా వైరస్కు సంబంధించి. అదేవిధంగా ఈ ఫంగస్లకు సంబంధించి కూడా ఏజ్ విషయంలో, అంటే యూత్ పై కావచ్చు, ఏజ్ ఓల్డ్ పైన కావచ్చు, ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఈ ఫంగస్ అనేది చాలా కాలం నుంచి ఉందండి. ఇప్పుడు కొత్తగా కేసెస్ అనేవి ఇంక్రీజ్ అయినాయి తప్ప వ్యాధి అనేది చాలా కాలం నుంచి ఉంది. యూజువల్గా ఇది ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ లో వస్తుందండి. పెద్దవాళ్ళలో 60 సంవత్సరాల తర్వాత వారికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళలో దీర్ఘకాలికమైన సమస్యలు, వేరే అదర్ కోమార్బిడిటీస్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి వాళ్ళలో వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఈ కరోనా సెకండ్ వేవ్ లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే 20-30 సంవత్సరాలు ఉన్న వాళ్ళలో కూడా ఈ కండిషన్ ని తరచుగా చూస్తున్నాము. మేబీ డ్యూ టు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని ఏవైతే యాడ్ అవుతున్నాయో దాని వల్ల ఇలా సాధ్యం అవ్వచ్చు. ఓకే, అన్ని వయస్సుల వారిపై కూడా ఈ ఫంగస్లు దాడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో అందరూ కూడా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. అయితే జాగ్రత్తగా ఉండడంతో పాటుగా ఎర్లీగా ట్రీట్మెంట్ను స్టార్ట్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు, తప్పకుండా దీని నుంచి కూడా బయట పడవచ్చు అని చెప్పేసి డాక్టర్లు చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. రమేష్ గారు, ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం
మనం చూస్తున్నాం కరోనా కేసులకు సంబంధించి 95% పైగా కరోనా సోకిన వారందరూ కూడా ఇంటి దగ్గరే ట్రీట్మెంట్ తీసుకొని వారందరూ కూడా కరోనాను జయిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కేవలం స్వల్ప సిమ్టమ్స్, చాలా చిన్నపాటి సిమ్టమ్స్ తోటి వారందరూ కూడా బయటపడుతున్నారు. అలాంటి వారందరికీ కూడా ఈ ఫంగస్కు సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండే అవకాశం లేదని మనం ధీమాగా చెప్పవచ్చా? వారు కూడా నిజంగానే ఏమైనా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది? ముఖ్యంగా ఎవరైతే దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడుతున్నారో, ఎవరైనా డయాబెటీస్ అన్కంట్రోల్గా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు రెగ్యులర్గా చెక్ చేసుకొని దానికి సంబంధించిన మందులు తీసుకోవాల్సి ఉంటుందండి. ఇదొకటి కాకుండా మీరు చెప్పినట్టుగా 85 to 90% దాదాపు ఇంటి దగ్గరే నయమవుతుందండి. కానీ అందులో కూడా ఎవరైతే ఇలాంటి డయాబెటీస్లో కంట్రోల్ లేకపోవడం, లేకపోతే దీర్ఘకాల వ్యాధులు ఉండే వాళ్ళకి కొంత అవకాశం ఉంది. వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి వాళ్ళు కంట్రోల్లో ఉంచుకోవాలండి. స్ట్రెస్ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ చేస్తున్నాం. స్ట్రెస్ కూడా కంట్రోల్లో ఉండాలండి. మాస్కులు వాడకం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవరకు చెప్పాను. ఈ మాస్కుల్ని కూడా తరచు క్లీన్ చేసుకొని డ్రై చేసుకొని వాడుకోవడం చాలా అవసరం అండి. ఓకే. కానీ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళే కాకుండా ఇంటి దగ్గర వైద్యం చేసుకొని ఇంట్లో నయమైన వాళ్ళు కూడా మా దగ్గర మ్యూకార్మైకోసిస్తో జాయిన్ అయ్యారండి. దీనికి కారణాలు కూడా మేము విశ్లేషిస్తున్నాం. ఇది కొంత సమయం పడుతుందండి ఎందుకు వస్తుందని దాని మీద. ఓకే. డాక్టర్ కావ్య గారు, సాధారణంగా ఇప్పటికే వ్యాక్సినేషన్కు సంబంధించిన ప్రక్రియ మొదలైపోయింది. చాలామంది కొంతమంది ఫస్ట్ డోస్ తీసుకున్నారు, కొంతమంది సెకండ్ డోస్ కూడా పూర్తయిపోయిన పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఈ వ్యాక్సిన్ అనేది కేవలం కరోనా వైరస్ నుంచే రక్షణ కల్పించడంతో పాటుగా భవిష్యత్తులో ఇలాంటి ఫంగస్ల బారిన కూడా పడకుండా ఒక రక్షణ కవచంగా ఏమైనా ఉపయోగపడే అవకాశం కనిపిస్తుందా ఈ వ్యాక్సినేషన్ ప్రాసెస్? లేదండి, దీనికి ఫంగల్ ఇన్ఫెక్షన్కి సంబంధం లేదు. ఓకే, రైట్. రమేష్ గారు, ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం, ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసులకు సంబంధించిన తీవ్రత ఎలా ఉందని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. రానున్న రోజుల్లో కేసులకు సంబంధించిన పురోగతి ఏ విధంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తూ ఉన్నారు. దానికి ఏ విధంగా యంత్రాంగం అంతా కూడా సన్నద్ధమవుతోంది? ఇప్పుడు ఒకటే విషయం అండి, దీనికి కారణం నా దృష్టిలో, మా డాక్టర్స్ దృష్టిలో కూడా కరోనాలో జరిగిన ఈ మ్యుటేషన్ అనుకుంటున్నాము. ఈ కరోనా పూర్తి స్థాయిలో కంట్రోల్ రానంత వరకు కూడా ఈ అవుట్బ్రేక్ కూడా కొనసాగుతుందని మేము అనుకుంటున్నామండి. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా తమ వంతుగా జాగ్రత్తలు, అంటే సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ప్రతి ఒక్కరు విధిగా మాస్క్ ధరించడము, చేతులు శుభ్రంగా కడుక్కోవడము, ఈ మంచిగా వెంటిలేషన్ వచ్చే రూముల్లోనే ఉండడము, ఇలాంటివి చేస్తూ ఉంటే ఈ కరోనా బారిన కొంత తప్పించుకోవచ్చు. కరోనా బారిన వాళ్ళు కూడా నేను చెప్పినట్టుగా బాగా గాలి వచ్చే రూముల్లో ఉండాలండి. హ్యూమిడ్ వాతావరణంలో ఉండకుండా రెగ్యులర్గా వాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవడము, తర్వాత వాళ్ళ మాస్కులు శుభ్రం చేసుకోవడం, డ్రై చేసుకోవడం కూడా చేస్తుండాలి. ఈ తీవ్రత మీరు అన్నట్టుగా ఇప్పుడు చాలా తీవ్రత ఎక్కువగానే ఉంది. ఇది దాదాపు ఈ కరోనా కేసులు తగ్గేంత వరకు కూడా కొనసాగుతుందని మేము అనుకుంటున్నామండి బహుశా. ఓకే, రైట్. కావ్య గారు, ఇక్కడ మరి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఈ బ్లాక్ ఫంగస్కు సంబంధించిన దాంట్లో మరొక అపోహ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగానే ఈ బ్లాక్ ఫంగస్ అనేది కంటేజియస్, అంటే ఇతరులకు కూడా సోకే అవకాశం ఉంటుందా, లేక కంటేజియస్ కాదని మనం ధీమాగా చెప్పవచ్చా? ఇది కంటేజియస్ కాదండి, ఒకరి నుంచి ఒకరికి వ్యాపించదు. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్. సో అది కేవలం అపోహ మాత్రమే. ఈ ఫంగస్ అనేది లైక్ యూబిక్విటస్ అండి, గాలిలో, మట్టిలో, ఈవెన్ మన నార్మల్ నోస్ మ్యూకోజా లైనింగ్స్ లో కూడా ఉంటుందండి. ఓన్లీ ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉండి ఏవైతే మేము ఇప్పుడు దాకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో వాళ్ళలో మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. అంతేకాని ఇది ఒకళ్ళ నుంచి ఒకరికి వ్యాపించదు. దిస్ ఈస్ నాట్ కంటాజియస్. ఓకే, అంటే సాధారణంగా మ్యూకస్కు సంబంధించిన చర్చ కూడా ఎక్కువగా జరుగుతున్న పరిస్థితి ఈ ఫంగస్కు సంబంధించిన అంశం తెరపైకి వచ్చినప్పుడు. అంటే సాధారణంగా సైనస్కు సంబంధించిన కేసుల్లో ఈ అంశం ఎక్కువగా వాడుకలో ఉంటుంది. అంటే సైనస్కు సంబంధించిన ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఏమైనా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుందా? వాళ్ళ విషయంలో ఏం చెప్తారు? కావ్య గారు, వినిపిస్తుందా వాయిస్? రైట్. రమేష్ గారు, ఇక్కడ సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, వింటర్ సీజన్ రాగానే కొంత మాయిశ్చర్ వాతావరణంలో, వెదర్లో ఉన్న సందర్భంలో సైనస్కు సంబంధించిన కేసెస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి.
నోస్కు సంబంధించి కావచ్చు, గతంలో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళకు సంబంధించిన దాంట్లో ఎట్లా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది? సాధారణంగా ఫంగస్ అనగానే వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? వాళ్ళకు ఏదైతే అలర్జిక్ సిమ్టమ్స్తో బాధపడుతున్న వాళ్ళు ఏదైతే పదార్థాల వల్ల, డస్ట్ వల్ల, స్మెల్ వల్ల, ఫుడ్ వల్ల, కొన్ని వాతావరణ పరిస్థితుల్లో అలర్జీ ఉన్న వాళ్ళు కొన్ని అలర్జీకి జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళు సరిగ్గా ప్రాపర్గా మాస్క్ యూటిలైజ్ చేసుకోవాలండి. దాంతోపాటుగా ఇది సైనస్ ఉన్న వాళ్ళందరికీ రాదండి. ముఖ్యంగా నేను చెప్తున్నట్టుగా ఇది వాళ్ళ బాడీలో ఉన్న ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గినప్పుడు దానికి కారణాలు విశ్లేషించుకోవాలి. ముఖ్యంగా ఈ కరోనా అనే ఇన్ఫెక్షన్ సోకకుండా దూరంగా ఉండడానికి ఏ విధమైతే యూనివర్సల్ ప్రికాషన్స్ ఉన్నాయో వాటన్నిటిని పాటించాలి. ఎస్ఎంఎస్, సోషల్ డిస్టెన్స్, తర్వాత మాస్క్, తర్వాత శానిటైజేషన్, ఇవన్నీ చేస్తూనే వాళ్ళ ఇమ్యూనిటీ అంటే ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఏం చేస్తాం మనం? టైంకి ఆహారం తినడం, చక్కని వ్యాయామం చేయడం, ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి మెయింటైన్ అవుతాయండి. ఈ సైనసైటిస్ ఉండడం వల్ల అనేది రావాలని ఏం లేదండి. ఇమ్యూనిటీ తగ్గినప్పుడు మాత్రమే ఇలాంటివి వస్తున్నాయి. అంటే వారికి ఈ దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు వాటిని కంట్రోల్లో ఉంచుకోవడానికి సరైన మందులు, సరైన సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉందండి. ముఖ్యంగా ఈ బ్లాక్ ఫంగస్ మీరు అన్నట్టు ఇలాంటివి ఈ వాతావరణం మాత్రం ఈ సమ్మర్ సీజన్లో ఈ హ్యూమిడ్ కండిషన్లోనే ఎక్కువ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుందండి. ఎస్ కావ్య గారు, సెకండ్ వేవ్లో సాధారణంగా వైరస్కు సంబంధించిన విజృంభణ కావచ్చు, దాని స్థాయి తీవ్రంగా ఉండడం వల్ల స్టిరాయిడ్స్ వాడకం ఎక్కువగా ఉన్న పరిస్థితిని మనం చూసాం. రెమ్డెసివిర్కు సంబంధించిన ఇంజెక్షన్స్ కూడా భారీ స్థాయిలో దానికి డిమాండ్ రావడం, పెద్ద ఎత్తున వాటిని వినియోగించడం జరిగిన పరిస్థితిని మనం చూసాం. ఇప్పుడు ఏకంగా ఐసీఎంఆర్, రెమ్డెసివిర్ వంటి ఇంజెక్షన్ల విషయంలో కూడా పునరాలోచన చేసిన పరిస్థితి, మెడికేషన్ విషయంలో కూడా అనేక రకాల మార్పులు చేర్పులు చేసిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ మార్పుల నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ బ్లాక్ ఫంగస్ కేసులకు ఒక బ్రేక్ వేసే అవకాశం కనిపిస్తుందా? దీనిపైన ఇంకా పూర్తిగా ఒక నిర్ధారణ అంటూ ఏమీ లేదండి. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఈ వైరస్ స్ట్రెయిన్, కొత్త స్ట్రెయిన్ వల్ల వస్తుందా లేదు అంటే ఎడిషనల్ ఫ్యాక్టర్స్. ఎందుకంటే సెకండ్ వేవ్ కొంచెం ఇంటెన్సిటీ, తీవ్రత ఎక్కువగా ఉంది. ఇది తగ్గించడానికి ఖచ్చితంగా మనం ఈ స్టిరాయిడ్స్, ఇమ్యూనో మాడ్యులేటర్స్ ఉపయోగించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇవి ఎక్కువగా వాడడం వల్ల వస్తుందా అనేది ఇప్పటికీ ఒక ఖచ్చితమైన నిర్ధారణ లేదండి. సో దీని గురించి ఇంకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంటే కంట్రోల్డ్గా డాక్టర్ల పర్యవేక్షణలో స్టిరాయిడ్స్ వాడినంత మాత్రాన ఈ ఫంగస్ బారిన పడే అవకాశం అయితే లేదని మనం ఖచ్చితంగా చెప్పవచ్చా మేడం? అది ఒక క్రమబద్ధీకరణలో ఇస్తా మనకి ఎవరికైతే ఆల్రెడీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో, కోమార్బిడిటీస్, వాళ్ళు రెగ్యులర్గా వాటిని ఫాలోఅప్ చేసుకోవాలి. అని దానితో పాటు షుగర్ లెవెల్స్ అవి ఎక్కువ ఉన్నవి మానిటర్ చేసుకొని వాటిని కంట్రోల్ చేసుకుంటే కొంతవరకు తగ్గించే అవకాశం ఉంది. బట్ పూర్తిగా ఇది తగ్గుతుంది అనేది గ్యారెంటీ అయితే లేదు. ఓకే రమేష్ గారు, ఇప్పటికే సెకండ్ వేవ్కు సంబంధించిన పోరాటం కొనసాగుతున్న తరుణంలోనే థర్డ్ వేవ్కు సంబంధించిన ఆందోళన కూడా మొదలవుతున్న పరిస్థితి. కొన్ని నెలల తర్వాత మళ్ళీ థర్డ్ వేవ్ కూడా ముప్పు పొంచి ఉందనే ప్రచారం కూడా జరుగుతున్న తరుణం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం కనిపిస్తుంది? రానున్న రోజుల్లో ఓవైపు వైరస్ కావచ్చు, మరోవైపు ఫంగస్, రెండు వైపులా కూడా మానవాళికి పెద్ద ఎత్తున ప్రమాదం కలిగిస్తున్న ఈ తరుణంలో రానున్న రోజుల్లో సమాజం ఇలాంటి చైతన్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మన కనబడని శత్రువుతో మనం పోరాటం చేస్తున్నాము. మనం మనోధైర్యం కోల్పోకుండా ఇప్పుడైతే ఏవైతే మనం ప్రభుత్వాలు చెప్తున్నాయో ఆ విధానాలని మనం పాటిస్తూ ఆ జాగ్రత్తలు తీసుకుంటూ మనం పూర్తి స్థాయిలో అందరం కూడా వ్యాక్సినేట్ అవ్వాల్సిన అవసరం ఉందండి. పూర్తి స్థాయిలో మనం వ్యాక్సినేషన్ అయిపోయేంత వరకు కూడా ఈ కరోనా ముప్పు ఉంటుందండి. ఎందుకంటే ఈ చైన్ అనేది కట్ కావాలంటే ఒకటే ఒక అస్త్రం మన ముందుంది, వ్యాక్సినేషన్. ఆ వ్యాక్సిన్ పూర్తి చేసుకోవాలి. వ్యాక్సిన్ వేసుకోని వాళ్ళు తప్పకుండా ఈ ఎస్ఎంఎస్ పాటించాలి. వీటి ద్వారానే మనం ఈ కరోనాను జయించవచ్చు. కరోనాను జయించడం ద్వారానే దాని వల్ల వచ్చే దుష్పరిణామాలు ఏవైతే ఈ బ్లాక్ ఫంగస్లు ఇలాంటి వాటిని మనం ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. మూలం ఈ వైరస్, ఆ వైరస్ ఎక్కడుందో మన కంటికి కనబడదు, కానీ ఒకరి నుంచి ఒకరికి పాకుతుంది. దానికోసం మనం వీలైనంత వరకు కూడా ఎవరి సొంత బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్గా బాధ్యత తీసుకున్నప్పుడే ఈ కరోనాను మనం జయిస్తాము. ఈ వ్యాక్సిన్స్ కూడా ప్రభుత్వాలు వీలైనంత తొందరగా అందరికీ అందుబాటులో తెచ్చి ఇస్తే బాగుంటుందని ఆలోచన. ఎస్ కావ్య గారు, ఇప్పటికే మనం చూస్తున్నాం ప్రభుత్వాల పక్షాన అనేక రకాల నిర్ణయాలు తీసుకుంటున్నారు, అనేక చర్యలు తీసుకుంటున్నారు, లాక్డౌన్ కూడా ప్రకటించారు. అయితే లాక్డౌన్ అనేది తాత్కాలికంగా కొనసాగుతున్నా దీర్ఘకాలికమైన పోరాటం అవసరం ఈ
కరోనా వైరస్కు సంబంధించి. అలాగే ఫంగస్లను మనం జయించాలంటే కూడా తప్పకుండా ఒక దీర్ఘకాలికమైన వ్యూహం, ప్రణాళిక ఉండాల్సిన అవసరం ఉందనే చర్చ జరుగుతుంది. మీరేం చెప్తారు? రానున్న రోజుల్లో ఈ లాంగ్ టర్మ్లో జరగబోతున్న పోరాటంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? సొసైటీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు? సో వైద్యుల పరంగా అయితే ఇప్పటికే అవగాహన అనేది చాలా మటుకు స్ప్రెడ్ అయి ఉందండి బికాస్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ ది ఇంక్రీజింగ్ ఇన్సిడెంట్స్ వల్ల. సో ఇప్పుడు వైద్యులు అంతా ఒక టీమ్స్ లాగా ఫామ్ అవుతున్నారండి. ఎందుకంటే ఇది ఒక ఐ ప్లాస్టిక్ సర్జన్ ఒక ఈఎన్టీ సర్జన్ వల్లే అయిపోతుంది. ఇది ఒక టీమ్ లాగా ఫామ్ అవ్వాలి. ఒక ఈఎన్టీ సర్జన్, ఒక ఐ ప్లాస్టిక్ సర్జన్, మైక్రోబయాలజిస్ట్, న్యూరో సర్జన్, ఇలా ఒక టీమ్స్ లాగా ఫామ్ అయ్యి దీన్ని ఎట్లన్నా మనం ప్రివెంట్ చేయాలి, ట్రీట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ ట్రీట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నాము. అండ్ దీనితో పాటు ప్రభుత్వం కూడా ఈ ఏదైతే మెడిసిన్ అవైలబిలిటీ అనేది కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉంటే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము అందరికీ అందుబాటులో అయ్యేలాగా దానికి తగిన విధమైన చర్యలు తీసుకుంటుంది. దీనితో పాటు ప్రజలు డోంట్ పానిక్ అండి, భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికైతే ఈ లక్షణాలు ఉన్నాయో వాళ్ళు ఇమీడియట్ గా ఈఎన్టీ సర్జన్ ఆర్ ఐ ప్లాస్టిక్ సర్జన్ ని కన్సల్ట్ చేస్తే దానికి తగిన విధమైన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే రమేష్ గారు, ముగించే ముందు ఇప్పటికే మనం దేశంలో మాత్రం ఫంగస్ విజృంభిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే సెకండ్ వేవ్కి సంబంధించి మిగతా దేశాల్లో కూడా అనేక కేసులు నమోదైన అక్కడ మాత్రం ఆ స్థాయిలో ఈ బ్లాక్ ఫంగస్కు సంబంధించిన కేసెస్ నమోదు కాలేదు. అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది? అక్కడ ప్రధానంగా ఈ ఫంగస్ విజృంభించకపోవడానికి ప్రధానంగా కారణాలు ఏమని భావిస్తా ఉన్నారు? రెండు ప్రధాన కారణాలు సార్. ఇప్పుడు నేను అనుకున్నట్టుగా మనము ఇక్కడ ట్రాపికల్ కంట్రీ, మన దగ్గర ఈ ఉష్ణ మండలంలో ఈ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రెండవది ఈ స్ట్రెయిన్ మన భారతదేశంలో ఉన్న స్ట్రెయిన్ వల్ల ప్రత్యేకంగా ఇమ్యూనిటీ లెవెల్ బాగా తగ్గుతున్నాయని మేము అనుకుంటున్నామండి. ఈ రెండు ప్రధాన కారణాల వల్ల ఇప్పుడు మన దేశంలో ఈ బ్లాక్ ఫంగస్ కేసులు విజృంభిస్తున్నాయి. వీటిని ఎదుర్కోవాలంటే మనం ఒకటే మనోధైర్యంతో ముందుకెళ్తూ వీళ్ళంత తొందరగా ఈ కేసులను ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేస్తూ కరోనాని దూరం చేయడానికి వీళ్ళంత తొందరగా మనం వ్యాక్సినేషన్ ప్రజలకు అందిస్తూ మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇంకా 3-4 సంవత్సరాల పాటు కరోనా ఈ విధంగానే వ్యాప్తి చెందే అవసరం. ఎందుకంటే ఎప్పుడైతే మనం వ్యాక్సినేషన్ కంప్లీట్ చేస్తామో కరోనా నుంచి ముప్పు తగ్గుతుంది. అంటే కరోనా మళ్ళీ రాదు అని కాదు, దాని యొక్క దుష్పరిణామాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. సో మన ఇక్కడ ఉన్న శీతోష్ణ పరిస్థితులు వీటిని దృష్టిలో పెట్టుకొని వీలంత వరకు కూడా మనం పరిశుభ్రత పాటిస్తూ మనోధైర్యంతో ఉంటూ చక్కని ఆహారంతో మనం దీన్ని ఎదుర్కొందామని అనుకుంటున్నాను. ఎస్ కావ్య గారు, ఈ ఇమ్యూనిటీ విషయంలో కావచ్చు, ప్రజల జీవన విధానం విషయంలో ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం కరోనా సందర్భంగా వచ్చిన చైతన్యం నేపథ్యంలో ప్రజల జీవన విధానంలో కూడా మార్పు వచ్చింది. ఇమ్యూనిటీ బూస్టర్స్కు సంబంధించి కావచ్చు, ఆహారపు పద్ధతుల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నా ఉన్నారు. ఇమ్యూనిటీని రానున్న రోజుల్లో ఇంకా కూడా ఏ విధంగా జాగ్రత్తగా పెంచుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? జీవన విధానంలో వ్యాయామం కావచ్చు, ఇతర మార్పులు ఎలా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది? సో కోవిడ్-19 కి సంబంధించిన ప్రోటోకాల్స్ అండ్ ప్రికాషన్స్ కంపల్సరీ ఫాలో అవ్వాలండి. దానితో పాటు వ్యక్తిగత మరియు పరిసరాలు శుభ్రత పాటించడం చాలా ముఖ్యము. ఇప్పుడు ఆక్సిజన్ మాస్క్ యూజ్ చేస్తున్నాము, సేమ్ అది పాడైపోయిన అదే యూజ్ చేయడం కంటిన్యూస్గా, లేదంటే ఒకళ్ళు యూజ్ చేయడము, ఇలాంటివి కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. రైట్ అండి, తప్పకుండా కరోనాపై పోరాటం మాత్రం కొత్త మలుపు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు వైరస్తో పాటుగా ఫంగస్ను కూడా కట్టడి చేసే యుద్ధం మొదలైపోయింది. అయితే బ్లాక్ ఫంగస్ బారిన పడినంత మాత్రాన ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే తప్పకుండా దీన్ని కూడా జయించవచ్చు, బయటపడవచ్చని నిపుణులు, వైద్యులు కూడా ధీమాగా చెప్తున్న సందర్భం స్పష్టంగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ కావ్య గారు, అలాగే డాక్టర్ రమేష్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది అంశంపై ప్రత్యేకమైన చర్చ. నమస్తే.